హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అనేది అనౌన్స్ అనేది చేశారు కదా. అంటే కేవలం ఎవరైతే పీఈటీ ఎగ్జామినేషన్ కి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ యొక్క రోల్ నంబర్ లిస్ట్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు రిజల్ట్ అనేది లిస్ట్ ఇంకా అనౌన్స్ అనేది చేయలేదు. ఎవరైతే పీఈటీ కి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకు సంబంధించిన పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఆర్ఆర్బి బోర్డు ఆర్ఆర్సి అంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కి అప్పగించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పీఈటీ ఎగ్జామినేషన్ ని ఆర్ఆర్సీనే కండక్ట్ అనేది చేస్తుందన్నమాట. ఏ బోర్డుకు సంబంధించిన ఆ బోర్డు ఆర్ఆర్సీ. మన సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే కిందకి ఆర్ఆర్సీ వస్తుంది ఫ్రెండ్స్. అదే మనకు కండక్ట్ అనేది చేయడం జరిగింది. మనకు ఆల్రెడీ 25వ తేదీ నుంచి పీఈటీ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించిన రిజల్ట్ ఏ రోజుకి ఆ రోజు ఈవినింగ్ వాళ్ళు అప్డేట్ అనేది చేస్తున్నారు. వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ లో మనకు పీఈటీ కి సంబంధించిన గ్రూప్ డి రిజల్ట్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ అనేది చేయరు. ఎందుకంటే పీఈటీ ఎగ్జామినేషన్ ఇంతకు ముందే చెప్పా కదా, ఆర్ఆర్సీ కి వీళ్ళు అప్పగించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనము ఆర్ఆర్సీ సికింద్రాబాద్ వెబ్సైట్ నుంచి మనము ఈ పీఈటీ కి సంబంధించిన రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆర్ఆర్సీ సికింద్రాబాద్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ న్యూ అని చెప్పేసి ఒకటి స్క్రోల్ అవుతుంది కదా, పీఈటీ రిజల్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ CEN 02/2018 అని. కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆర్ఆర్సి సికింద్రాబాద్ అని ఇక్కడ మనకు పైనే న్యూ అని చెప్పేసి బ్లూ కలర్ లో స్క్రోల్ అవుతుంది కదండి ఫ్రెండ్స్. పీఈటీ రిజల్ట్ ఆర్ఆర్సి సికింద్రాబాద్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 02/2018 అని. కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి. సౌత్ సెంట్రల్ రైల్వే కి సంబంధించిన పీఈటీ ఎగ్జామినేషన్ ని 25వ తేదీ నుంచి వీళ్ళు కండక్ట్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. సో 25వ తేదీ ఎవరైతే పీఈటీ ఎగ్జామినేషన్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ యొక్క రిజల్ట్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ 25/3/2019 అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అలానే 26 అంటే నిన్న ఎవరైతే పార్టిసిపేట్ చేశారో పీఈటీ ఎగ్జామినేషన్ కి వాళ్ళ యొక్క రిజల్ట్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ 26/3/2019 అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అలానే ఏ రోజైతే మార్నింగ్ జరిగిన ఈవెంట్స్ ను వాళ్ళు ఈవినింగ్ లోపలే వాళ్ళ రిజల్ట్ యొక్క PDF ఫైల్ అనేది అప్డేట్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో పీఈటీ ఎగ్జామినేషన్ కి వాళ్ళు ఈ విధంగా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు మీ యొక్క రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 25/3/2019 అనే లింక్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనకు 24 పేజెస్ తో ఈ విధంగా ఒక PDF ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అలానే 26వ తేదీ కండక్ట్ చేసిన పీఈటీ రిజల్ట్ కోసం దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ 34 పేజెస్ తో ఉన్న ఒక PDF ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 02/2018 అంటే మనకు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దానికి సంబంధించి పీఈటీ ఎగ్జామినేషన్ ఎవరికైతే 25/3/2019 రోజు ఆర్ఆర్సీ గ్రౌండ్స్ అండ్ RPS 7th బెటాలియన్ మౌలా అలీలో ఎవరికైతే కండక్ట్ చేస్తారో దాని యొక్క రెస్పాన్స్ లిస్ట్ అన్నమాట. అంటే దీంట్లో ఎవరు ఆబ్సెంట్ అయ్యారు, ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు నాట్ క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి మనకు కంప్లీట్ గా రోల్ నంబర్స్ అనేది మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ది ఫాలోయింగ్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ candidates who were called for PET on 25/3/2019 అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు సీరియల్ నంబరు, ఇక్కడ రోల్ నంబరు, ఇక్కడ రిజల్ట్ అన్నమాట. ఇక్కడ QA అలానే NQ అని మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్. వీటి యొక్క అబ్రివేషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ Q అని ఉంటే క్వాలిఫైడ్ అని, ఇక్కడ NQ అని ఉంటే నాట్ క్వాలిఫైడ్ అని, A అని ఉంటే ఆబ్సెంట్ అని మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విధంగానే ఇంకొక రో లో కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ గా రోల్ నంబర్స్ అనేది మెన్షన్ చేశారు. ఇవి రిజిస్ట్రేషన్ నంబర్ అయితే కాదు ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. రోల్ నంబర్స్ మాత్రమే మీరు సెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ రోల్ నంబర్ చూసుకున్నట్లయితే ఇతడు ఆబ్సెంట్ అయ్యాడనమాట, అందుకనే ఇక్కడ A అని మెన్షన్ అనేది చేయడం జరిగింది. అలానే రోల్ నంబర్ 2 చూసుకున్నట్లయితే సీరియల్ నంబర్, ఇక్కడ ఇతను Q అంటే ఇతను క్వాలిఫై అయ్యాడని దీని యొక్క మీనింగ్. ఇక్కడ 6 సీరియల్ నంబర్ చూసుకున్నట్లయితే ఈ రోల్ నంబర్ వ్యక్తి నాట్ క్వాలిఫై అయ్యాడని దీని యొక్క మీనింగ్. సో ఈ విధంగా మీ డైరెక్ట్ గా మీరు Ctrl F అనే ఆప్షన్ క్లిక్
చేశారంటే మీ సిస్టమ్ లో డైరెక్ట్ గా మీకు ఫైండ్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మీ రోల్ నంబర్ ని ఎంటర్ చేసేసి మీరు ఆబ్సెంట్ అయ్యారా, క్వాలిఫై అయ్యారా లేదా నాట్ క్వాలిఫై అయ్యారా అనేది డైరెక్ట్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ లో యూజ్ చేసుకున్నట్లయితే మీరు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు యూజ్ చేసే పీడిఎఫ్ వ్యూవర్ ని బట్టి దాని ద్వారా మీరు డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ 25th రోజు 1600 మందికి వీళ్ళు పీఈటీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, 25/3/2019 మనకు చైర్మన్ యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 26th రోజు కూడా మనకు సేమ్ గ్రౌండ్ లో ఆల్మోస్ట్ 2000 మంది క్యాండిడేట్స్ కి వీళ్ళు పీఈటీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో ఎవరు క్వాలిఫై అయ్యారో, ఎవరు నాట్ క్వాలిఫై అయ్యారో, ఎవరు ఆబ్సెంట్ అయ్యారో అని కంప్లీట్ గా లిస్ట్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఎవరైతే గ్రూప్ డి పీఈటీ ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.